హాయ్ అండి, నమస్తే. వెల్కమ్స్ టు నేహా చాకోస్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రాయలసీమలో చాలా ఫేమస్ అయిన ఉల్లిపాయ వడలండి. ఉల్లి వడలు మాకు చాలా ఫేమస్ అన్నమాట. ఉగ్గాని బజ్జీ చేసిన, ఉగ్గాని చేసిన తర్వాత స్నాక్ ఐటమ్స్లోకి దేంట్లోకైనా మేము ఇవి చేసుకుంటాము. ఒకసారి చూడండి ఏమేం కావాలో చెప్తున్నాను. శనగపిండి అండి. శనగపిండి 2 స్పూన్ల వెన్న దీంట్లో స్పెషల్, ఎందుకంటే చాలా గుల్లగా వస్తాయన్నమాట. వెన్న వేసుకొని ట్రై చేయండి ఈసారి. సాల్టు, వాము, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వంట సోడా, తగినన్ని వాటర్ అండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ సాల్ట్, వంట సోడా, వెన్న ఇవి వేసుకొని వాము వేసుకొని బాగా కలపాలి. ఎలాగంటే పిండి మొత్తం కలిసేలాగా కలపాలండి. వంట సోడా కూడా ఎక్కువ వేసుకోకర్లేదు, ఎందుకంటే మనము గుల్లగా రావడానికి వెన్న వేసాం కాబట్టి. బాగా కలిపింది. ఇలా నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. వెన్న వేసుకొని చాలా ఫ్లఫీగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా నెయ్యి, నూనె కూడా ఎక్కువ పీల్చవండి ఇవి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసి కలుపుకొని తగినన్ని వాటర్ కలుపుకొని 2 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళగా కలుపుకోకూడదండి. ఇలా తీసుకుంటే మన గారెల పిండిలాగా వేసుకోవాలన్నమాట, కలుపుకోవాలి. గారెలు కలుపుకుంటాం కదా, అంత కన్సిస్టెన్సీ రావాలి. ఎక్కువ నీళ్ళు ఎక్కువ వేసేసుకోకూడదు. చూడండి అలా. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆలోపు పిండి నానుతుంది, బాగుంటుంది అన్నమాట. కొద్దిగా వేసుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో వేసుకోండి. ఇంకా చిన్నగా కావాలన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అలాగా కలుపుకుంటూ, అంటే వెంటనే మనం వేసిన వెంటనే కలపకూడదు, కొద్దిసేపు ఆగిన తర్వాత ఇలా కలుపుతూ ఎర్రగా వేపుకోవాలి. చూడండి, కలుపుతూ మనం ఎర్రగా వేపుకోవాలి. వేగినవన్నీ తీసేసుకొని ఇంకేంటి, సర్వ్ చేసుకోవడమే. చూడండి ఇలాగా. ఇంకా ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మన వంటల్ని ట్రై చేయండి, కనీసం ట్రై చేసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? మన వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.